ఇవాళ మనం స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ వల్ల ఐవీఎఫ్ సక్సెస్ తగ్గుతుందా అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. హలో అండి, నేను డాక్టర్ మీనాశ్రీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్, దేన్నైతే మనం డిఎఫ్ఐ అని అంటాము, ఇది ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. సో యూజువల్ గా ఎవరైనా మేల్ మనకి ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ కోసం వచ్చినప్పుడు మనం ఫస్ట్ చేసే బేస్ లైన్ టెస్ట్ ఏంటంటే సీమెన్ అనాలిసిస్. సో ఈ సీమెన్ అనాలిసిస్ లో మనకి కౌంట్, మొటిలిటీ మరియు మార్ఫాలజీ అనే టాపిక్స్ గురించి దీని గురించి మనకు ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ బేసిక్ టెస్ట్ కాకుండా మనకి స్పర్మ్స్ రిలేటెడ్ ఒక అడ్వాన్స్డ్ టెస్ట్ కూడా ఉంటుంది. దానినే మనము ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని అంటాం. సో ఇది ఏంటి అంటే యూజువల్లీ స్పర్మ్ అనేది మనకి హెడ్ లో మనకి జెనెటిక్ మెటీరియల్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. సో ఈ జెనెటిక్ మెటీరియల్ లో గనక మనకి మల్టిపుల్ ప్లేసెస్ లో ఆ డిఎన్ఏ స్ట్రాండ్స్ లో గనక బ్రేక్స్ లేదా డిస్కంటిన్యూటీ ఉంటే దానిని మనం డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అని అంటాం. సో ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఎవరికైతే స్పర్మ్ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ నార్మల్ ఉన్న వాళ్ళకి కూడా మనకి స్పర్మ్ డిఎఫ్ఐ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో నార్మల్ స్పర్మ్ అనాలిసిస్, సీమెన్ అనాలిసిస్ ఉన్నా కూడా మనకి హై స్పర్మ్ డిఎఫ్ఐ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ హై స్పర్మ్ డిఎఫ్ఐ ఉన్నప్పుడు మనకి ఏముంటుంది, దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మనం ఐవీఎఫ్ ప్రాసెస్ చేసినప్పుడు మనం ఎగ్ అండ్ స్పర్మ్ కలిపినప్పుడు దో ఎగ్ క్వాలిటీ బాగుంది, స్పర్మ్ కౌంట్, మొటిలిటీ బాగున్నా కూడా మనకి ఎంబ్రియో అనేది ఫైనల్ స్టేజ్ ఆఫ్ మెచ్యురేషన్ అంటే డే 5 స్టేజ్ ఏదైతే మనం బ్లాస్టోసిస్ట్ అని అంటామో ఆ బ్లాస్టోసిస్ట్ స్టేజ్ వరకు రీచ్ అవ్వలేకపోవడం, అంటే ఎంబ్రియోస్ అనేది ఫామ్ అవ్వకపోవడము, లేదు అంటే పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఫామ్ అవ్వడము. ఇన్ కేస్ ఎంబ్రియోస్ ఫామ్ అయినా కూడా మనకి ఎంబ్రియోస్ అనేవి మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది క్వాలిటీ బాగున్నా కూడా మనకి ఇంప్లాంట్ అవ్వకపోవడము, లేదు ఇంప్లాంట్ అయినా కూడా మధ్యలో మనకి స్పాంటేనియస్ అబార్షన్స్ అంటే సడన్ గా బ్లీడింగ్ అయిపోయి వెళ్ళిపోవడము, లేదు అంటే మిస్డ్ అబార్షన్స్ అంటే హార్ట్ బీట్ అసలు రాకపోవడము, లేదు అంటే కొన్ని కండిషన్స్ లో హార్ట్ బీట్ వచ్చి కూడా మధ్యలో ఆల్ ఆఫ్ ఎ సడన్ హార్ట్ బీట్ ఆగిపోవడము. సో ఇటువంటివి మనము హై డిఎఫ్ఐ ఉన్న స్పర్మ్ తో ఫామ్ అయ్యే ఎంబ్రియోకి ఇలాంటి కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ ఐవీఎఫ్ అనే ప్రాసెస్ చేసినప్పుడు మనం యూజువల్లీ ఈ స్పర్మ్ డిఎఫ్ఐ అనేది ఎవరికి అడ్వైస్ చేస్తామంటే, యూజువల్లీ అన్ని బాగున్నా కూడా ఒకసారి మనకి ఫస్ట్ 1 or 2 ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అయినప్పుడు యూజువల్లీ ఈ డిఎఫ్ఐ అనే టెస్ట్ అనేది మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ హై డిఎఫ్ఐ ఉన్న స్పర్మ్స్ ఎందుకు వస్తాయి యాక్చువల్లీ అని చూసుకుంటే, మనకి ఇప్పుడు చూస్తున్నట్టు ఏజ్ ఆఫ్ మేల్ గనక ఎక్కువగా అవుతుంటే మనకి డిఎన్ఏ చేంజెస్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఒబేసిటీ అంటే హై వెయిట్ ఉండడము, లేదు అంటే లైఫ్ స్టైల్, ఈ రోజులలో స్ట్రెస్, ఫిజికల్ యాక్టివిటీ అసలు లేకపోవడము, ఇటువంటి కండిషన్స్, అండ్ మనకి పొల్యూషన్ ఎక్కువగా ఉండడము, రేడియేషన్ ఎఫెక్ట్ ఉండడము, ఇటువంటి వాటి వల్ల కూడా మనకి హై డిఎఫ్ఐ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొన్ని కండిషన్స్ లో మనకి లోకల్ గా గనక సీమెన్ లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా మనకి స్పర్మ్ యొక్క డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని కండిషన్స్ లో ఏంటంటే మనకి టెస్టిస్ టు వారికోసీల్ అనే కండిషన్ ఉండొచ్చు. సో ఈ వారికోసీల్ ఉన్నప్పుడు కూడా మనకి హై డిఎఫ్ఐ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇటువంటి వారికి మనం యూజువల్లీ డిఎఫ్ఐ లెస్ దాన్ 15% అని అంటాం. అలా ఉన్నప్పుడు అది యూజువల్లీ నార్మల్ స్పర్మ్ డిఎఫ్. బట్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వారికి మనం ఏం సజెస్ట్ చేస్తామంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే మనకి ఒబేసిటీ ఉంటే గనక మనము ఒబేసిటీ వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయడము, జంక్ ఫుడ్ ఇట్లాంటి హ్యాబిట్స్ ఉన్నప్పుడు వాటిని మంచి డైట్ అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, నట్స్, సీడ్స్ కానీ, ఇటువంటి హెల్దీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కానీ ఎక్కువ క్వాంటిటీస్ లో తీసుకోవడం అని చెప్తాము. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ కనుక ఉంటే మనకి యోగా కానీ, ప్రాణాయామం కానీ, మెడిటేషన్ లాంటి టెక్నిక్స్ అనేది యూస్ చేయొచ్చు. అండ్ ఫిజికల్ యాక్టివిటీ కనుక లేకపోతే డైలీ ఏదో ఒక కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకోవడము, మళ్ళీ ఇన్ కేస్ వారికి స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఇటువంటి హ్యాబిట్స్ ఉన్నా కూడా వాటిని లిమిట్ చేయడం వల్ల కూడా మనకి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ లో మనకి చేంజెస్ అనేది యూజువల్లీ అబ్జర్వ్ చేస్తాం. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ వారికి చేయడంతో పాటు డాక్టర్స్ మేమేం చేస్తామంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ మెడిసిన్స్ ఇవ్వడము, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఆ కరెంట్ ఇన్ఫెక్షన్స్ ని మనం ట్రీట్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ ఇన్ కేసెస్ ఇందాక మనం చెప్పుకున్నట్టు వారికోసీల్ కనుక మనకి ఆ పేషెంట్ కి డిటెక్ట్ అవుతే ఆ వారికోసీల్ సర్జరీ అనేది చేసి దాని తర్వాత మళ్ళీ
మనం ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ ప్లస్ యాంటీ ఆక్సిడెంట్ మెడికేషన్ ప్లస్ ఇలాంటి ఇన్ కేస్ నీడెడ్ కేసెస్ లో సర్జరీ లాంటివి చేశాక మళ్ళీ రిపీట్ చేయడం అనేది జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఏంటంటే ఇవన్నీ చేంజెస్ చేయడం తోటి మనకి ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది కంట్రోల్లోకి రావడం జరుగుతుంది. సో ఇటువంటి వారికి మళ్ళీ మనం నెక్స్ట్ సేమ్ ఇక్సీ టెక్నిక్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. బట్ ఇంకొంతమందికి ఏంటంటే ఆ లెవెల్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు వారికి మనం స్పెషల్ టెక్నిక్స్ లైక్ మైక్రోఫ్లూయిడిక్స్ అని ఒక టెక్నిక్ ఉంటుంది. సో ఈ మైక్రోఫ్లూయిడిక్స్ ఆ టెక్నిక్ లో ఏంటి అంటే మనకి ఆ స్పర్మ్స్ ని మనం సెలెక్ట్ చేసినప్పుడు ఏ స్పర్మ్స్ అయితే తక్కువ డిఎన్ఏ డ్యామేజ్ ఉంటుందో ఆ స్పర్మ్స్ ని మనం సపరేట్ గా ఆ మైక్రోఫ్లూయిడిక్స్ అనే టెక్నిక్ ద్వారా సపరేట్ చేయొచ్చు. సో ఆ సపరేట్ చేసిన స్పెషల్ స్పర్మ్స్ ని మాత్రమే మనము ఇక్సీకి యూజ్ చేయడం జరుగుతుంది. సో దీని వల్ల మనకి ఐవీఎఫ్ సక్సెస్ అనేది నెక్స్ట్ టైం యూజ్ చేసినప్పుడు బెటర్ గా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇన్ వెరీ రేర్ పేషెంట్స్ ఏంటి అంటే మనం అన్ని యూజ్ చేశాక కూడా ఆల్ చేంజెస్ లైక్ లైఫ్ స్టైల్ గానీ మెడికేషన్ గానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ చేశాక కూడా పర్సిస్టెంట్లీ హై డిఎఫ్ఐ అంటే మోర్ దెన్ 50%, 60% ఇట్లా రావడం జరుగుతుంది. సో ఇటువంటి పేషెంట్స్ కి మనం ఏం చేస్తామంటే ఆ టెస్టిస్ లో ఎక్కడైతే స్పర్మ్ ప్రొడక్షన్ దగ్గర మనకి ప్రొడక్షన్ సైట్ లో ఉన్న స్పర్మ్స్ ని మనము టీజా లేదా టీజే అనే టెక్నిక్స్ ద్వారా ఈ స్పర్మ్స్ ని మనము రిట్రీవ్ చేసి ఆ స్పర్మ్స్ ని ఎందుకంటే అవి మనం ప్రొడక్షన్ సైట్ దగ్గర తీసాం కాబట్టి వాటికి డిఎన్ఏ డ్యామేజ్ అనేది యూజువల్లీ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి స్పర్మ్స్ ని మనము ఇక్సీకి యూజ్ చేసి దాని ద్వారా ఎంబ్రియోస్ ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇలా యూజ్ చేసినప్పుడు మనకి ఏంటంటే నెక్స్ట్ సైకిల్లో ఫామ్ అయ్యే ఎంబ్రియోస్ యూజువల్లీ బెటర్ గా రావడము అండ్ సక్సెస్ ఐవీఎఫ్ సక్సెస్ అనేది కూడా బెటర్ గా వచ్చే అవకాశం ఉంటుంది.